So hey guys, welcome back to another new vlog reporting from Decathlon Uppal. ఈరోజు మనం ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆనికి వచ్చినాం. ఎందుకు వచ్చినామో మనకు కూడా తెలియదు. నిద్ర సరిపోకుండా ఫ్రెండ్స్ పిలిచినా నిద్ర కోసం వచ్చినాం. అండ్ విత్ మీ మై జాన్ మై మోటే రామ్ బాయ్ రామ్ చాలా రోజులతో కలిసిండు అన్న. పాపం తాత చచ్చిపోయాక ఉండరు రేపే గుండె అయితే నువ్వెందుకు కొట్టిపిస్తావు? అయ్యే కొట్టి సరిపోదా? అందరూ కొట్టుకోవాలి ఇంట్లో. అయితే మేము వీడికి ఇప్పుడు మ్యాచ్ ఆనికి వచ్చినాం. 5,000 క్యాష్ ప్రైజ్ అంటే కకృతి కూడా వచ్చినాం. కప్పులు గిప్పులు వద్దు, 5,000 ఇస్తే చాలు. సో ఎవడెవడో ఉన్నాడు. అందరు ప్రొఫెషనల్గా రెడీ వచ్చారు. మొత్తం అజయ్, శ్రావణ్, 2 giants మీటింగ్ 1 place. స్మాల్ జైంట్, బిగ్ జైంట్. ఎవడో శివ అన్నాడు ఇప్పుడు. శివ నామతో కాదు. సో 5,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చి మమ్మల్ని ఎలగొడితే వీఆర్ డన్. అండ్ మా కోర్ట్ కూడా చాలా ఘోరం ఉంది. ఎప్పుడు ఇట్లా దగ్గర ఆడలే మనం క్రికెట్. ఇంకా మ్యాచ్ ఇక స్టార్టే కాలేరా. ఇప్పుడు ఆ కోర్ట్ గీట్ అన్ని క్లీన్ చేస్తారు. సో మేము ఇప్పుడు మ్యాచ్ ఆడబోతున్నాం. శ్రావణ్ నువ్వేమంటావురా? మోటే అంటే వీడు మోటే, నువ్వు జైన్. బర్త్డే రోజు వచ్చిండు కదా మొత్తం బుల్లెట్ వేసుకొని. నీ బర్త్డే రోజు షాదాబ్ ఎన్ని తిన్నారు కదా వచ్చి. కాదు నేను నా నోటి దూరం తగ్గించుకుందాం అనుకుంటున్నా గాయస్. అండ్ ఇగో ఇప్పుడు ఆడ నించోని 6 కొడితే నెక్స్ట్ ఇండియా టీమ్ సెలెక్షన్లో ఎంత వద్దన్నా శివసాయి పైన ఇట్లా పోవాలి. బయట పడితే అవుట్ అంట. 6 దేనికి కొట్టాలి అర్థమైంది. ఇదేమో జాలి పెట్టి రావు, పైనుంచి ఓపెనే ఉంది. 6 దేనికి కొట్టాలి? బాక్స్ 6 కొట్టేంత లేదు కదా ఆడ. 6 ఇంచ్ ఉంది చాలు. 6 ఇంచులుదా అజయ్? సీరియస్గా 6 ఇంచులా? నీది నువ్వే పెట్టు. ఇప్పుడు మీరు జూనియర్ విరాట్ కోహ్లీ, జూనియర్ రోహిత్ శర్మ, జూనియర్ MS ధోని, ముగ్గురు మిక్సింగ్ జూనియర్ సీనియర్ శివసాయి కుల్కర్ని చూడబోతున్నారు. టెంబరీసే క్రికెట్ ఆడడానికి వచ్చినా ఎట్లా రావాలరా భయ్? కామన్ సెన్స్ ఉండదు, పాడు ఉండదు. వీడంటే వదిలే, వీడు ఆడడానికే రాలేడు. నీకేం ప్రాబ్లం రా? జీన్స్ ప్యాంటు ఛీ. కొట్టడానికి కాళ్ళు ఉంటే, కొట్టడానికి చేతులు ఉంటే, చేతిలో బ్యాట్ ఉంటే చాలు. కొట్టే మూవర్ కూడా ఉండాలి బ్రో. ఆడ బ్యాట్ పట్టుకుంటే బ్యాట్ ఇరిగిపోయేటట్టుంది. దాని పర్సనల్ మా భయం ఉండాలి బ్యాట్కి. ఛే, అంకుల్ జస్ట్ ఎక్స్పోజింగ్ హిమ్సెల్ఫ్. ఇక మ్యాచ్లు ఇప్పుడు డక్అవుట్ అవ్వాలంట. బాడీ స్ట్రెచ్ చేసుకుంటున్నా ఇప్పుడు. ఒక్కొక్కందా ఫస్ట్ బాల్ అవుట్ అయితే ఇజ్జతే పోతుందేమో రా. ఇజ్జత్ ఎందుకు పోతుంది? ట్రై వెల్ ట్రై. ఇక్కడ మనకి ఎవరు తెలుసు? వెల్ ట్రై. అరే బౌలింగ్ టీమ్ ఎవడో తెలియదురా అంటే టాస్ పడ్డదా అంటే. టాస్ లేకపోతే అదా మనమేమో మొత్తం హెలికాప్టర్ షాట్ ప్లేయర్లో. ఇదేమో అంతా కింద కొట్టు అంటారు. ఏందో కింద కొట్టే చెయ్యిలు అరిగిపోయి సన్నగా అయినా. ఇంకేం కింద మొత్తం ఓపెన్ టాప్ ఉంది. ఇది మోడు కొట్టేటి అన్ని బయటికే పోతాయి. ఫ్రీ అప్పా. సడన్గా నా లోపల ఒక భయం స్టార్ట్ అయింది. ఎక్కడ ఆస్ట్రేలియా టీం నుంచి ట్రయల్ షెడ్యూల్ అందరూ వచ్చి ఆడుతున్నారు. ఎంత అన్నా వరల్డ్ కప్ అయితే రిపీట్ అవ్వని అని డోంట్ వరీ. నా లోపల ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరినీ బయటికి లేపుతాను. గెలిస్తే మా కెప్టెన్ బౌలింగ్ తీసుకుంటా అంటుండు. నేను అప్పటికి చెప్తున్నా బ్యాటింగ్ తీసుకో, ఒక 200-300 స్కోర్ పెడదాం. ఎట్లా సేవ్ చేయలేరు 5 ఓవర్ల 300 అంటే. తింటలేదు. మేము 2 పట్టుకున్నాం. బ్యాట్ ఉంది, బాల్ ఉంది. ఏదంటే దానికి సై అంటే సై. మేము అనుకో 6,000 కోసం అయిపోయినట్టు ఉంది టాస్. చూడుకో బ్యాటింగా బౌలింగా. మీకోసం ఫీల్డ్ కూడా ఇక్కడ సెట్ చేయించుకున్నాం. మీరంతా అంత ఇష్టం. సబ్స్క్రైబ్ వేసుకోండి సబ్స్క్రైబ్. మేము మళ్ళీ అందరు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినట్టు స్ట్రెచ్చింగ్ చేసుకుంటారు. అలా 3 రోజులు నిద్ర లేదు, కొట్లాటలు ఆడి ఒళ్ళు నొప్పులతో బయట మ్యాచ్ ఆడినాం. ఎట్లా మనం ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యే ప్లేయర్లం కాబట్టి మనకి స్ట్రెచ్చింగ్ ఇచ్చిన పెద్ద పనికిరా చిన్నపిల్లల మ్యాచ్.
ఫైనాన్స్ వాళ్ళు ఎక్కనారా నీకు? కోచ్ శివసాయి. ఇది కూడా మనోడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ జర. అక్కడికి పోయి వికెట్లు పడితే మోడు తీసుకుపోయి పెట్టేస్తున్నారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ వికెట్? నువ్వెంత పెద్ద ఉన్నాయా? బౌలింగ్ రా. బౌలింగ్ బాయ్ మొత్తం మొత్తం 0 రన్సా? ఎడికి రారా? సింగిల్ స్కోర్ రా, సింగిల్ స్కోర్. 1 over made in టీమ్ స్పిరిట్ లేదు, స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలి. జడేజా ఫీల్డింగ్ చేసిన యుద్ధాలు కాటిండు. రోహిత్ శర్మ కూడా అప్పుడప్పుడు 1 ball ఓకే ఓకే. అంటే ఆడ మనకి పిచ్చి మంచిగా లేదు, ఏమో షాట్ లేవు. మనతో కాదు, మనమేమో రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఈ మ్యాచ్ మనదే పక్కా. నువ్వు బ్యాటింగ్ కొట్టినావు అంటే మనం అవుట్ అయినా బై మిస్టేక్, లేకపోతే అది 6 పోతుండే కానీ. రిఫ్రెష్మెంట్ పోదాం ఇక. పోదా, మాకు మ్యాచ్ అయిపోయి మనదే మ్యాచ్. మ్యాచ్ సక్సెస్ఫుల్ గా గెలిచినాం అంటే వాళ్ళని గెలిపించినాం అనుకో. లైక్ పిల్లలు ఇక మనం ఎన్ని పైసలని తీసుకున్నాం, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి పైసలు వస్తున్నాయి చాలు. ఇక వీళ్ళు పిల్లల ఆటలో కూడా పైసలు దొబ్బేయడం ఈజ్ నాట్ గుడ్. ఈ అమ్మ ఎందుకే యాడ్ బ్యాండ్ పెట్టొద్దురా. సో గాయస్, మా క్యాప్టెన్కి ముందే చెప్పాను నేను, బ్యాటింగ్ తీసుకోరా, గెలిచినప్పుడు మనం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దిగుదాం, ఇచ్చి వాడేద్దాం అన్నా. వాడు వినలేడు. వినకుండా బౌలింగ్ టార్గెట్ వస్తుంది, ఈజీ కొట్టొచ్చు అన్నాడు. ఏమైంది, లాస్ట్ బాల్ 4 runs ఉండే. ఇక ఫోన్లే గెలుస్తుండే కానీ పిల్లలు ఇక పైసలు ఎందుకు యూజ్ చేయడం అని వదిలేసిన. అజయ్ గారు అయితే ఘోరం బ్యాటింగ్ ఆడిన అయ్యా ఈరోజు. బిగ్ ఫ్యాన్ బ్యాటింగ్ కి. నాకు ఇంకొక ఓవర్ ఇచ్చినా అయిపోతుండే. ఎంత మేడిన్ ఓవర్ వేసినాం మనం, ఖాళీ చెప్పినా ఇందే 0 runs. ముందే చెప్పినాం మనం చిన్న ఆటగాళ్ళం కాదురా భయ్, పెద్ద పెద్ద ఆటగాళ్ళం అని. వాడు నింటే కదా వినరు మన మాటలు. ఏమనంటే ఫ్లెక్స్ చేస్తుండ అనుకుంటారు. చేయికి వచ్చేదాకా అర్థం కాదు. ఇక హెడ్ఏక్ వస్తుంది, చాయ్ తాగాలి కదా, చాయ్ తాగగలుగుతాం. ఆడ ఫిక్షనల్ బర్రెలు కనిపిస్తున్నాయా, ఇక్కడ ఒరిజినల్. ఇదో బర్రే కుడితే డ్రింకింగ్. గ్యాస్ మా ఆట ఆడినందుకు ఒకటి ఫ్రీగా ఇచ్చారు. ఏదోలే, ఇక పైసలు పోతే ఇక మనం పెట్టలేదు కాబట్టి పైసలు పోతే ఒక్కొక్క ఎన్ని డ్రింక్ వచ్చింది మంచిగా. నేను పెట్టినందుకు నీకు వచ్చింది. మొత్తం 20 రూపాయలు ఇది. హే గైస్, నో ప్రమోషన్ కానీ ఇది ఎంతనో తెలియదు కానీ అసలు బాగా టేస్ట్. తాగుతారు మీరు కూడా. ఒక బుక్కల తాగిన మనిషి ఎట్లుంటాడు చూడు. 2 rupees 2 rupees. పెద్దంబా రెండంబా. గాయస్, బండి మీద ట్రిపుల్ రైడింగ్ పోతేనే 1500 ఫైన్. అంటే మేము 10 మంది పోతున్నాం, మాకు ఎంత ఫైన్ పడాలి? 7 మెంబర్స్ పోతున్నాం మేము, మాకు ఎంత ఫైన్ పడాలి చెప్పండి. కానీ మాకు ఫైన్ పడదు, ఎందుకంటే మా హవా అట్లా ఉంటుంది. ఓ అలా మా
మజాకులన్న హవా ఉంటుందా అని పని మావలనే మల్లారెడ్డి నీ వదిలేసినాంలే అందరినీ. నో మోర్ లవ్ ఇన్ అవర్ లైఫ్. ఒకరుండే వెళ్ళిపోయారు ఇక చాలు మన జిందగీలో. మళ్ళీ ఇంకొకరిని పిలిపించుకొని మనల్ని మనం హక్ చేసుకోలేము. చాటింగ్లు అవన్నీ ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. బండి మీద ట్రిపుల్ రైడింగ్ పోవడమే తప్పు. అట్లానే మేము 7 మంది కూడా డ్రైవర్ ఫోన్ మాట్లాడదు, మళ్ళీ పోరితో స్టోరీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పిల్ల ఒకటో రెండో మాట ఎక్కువ అంటే ఇప్పుడు మాకు ఏమైనా అయితే పరిస్థితి ఏంది? రిలేషన్షిప్ కుక్కలు, రిలేషన్షిప్ కుక్కలు అమ్మాయిలను దెంగే గింజ అని మాట్లాడుతారు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు రెస్పెక్ట్ నేర్పిలేదా? అమ్మాయిలతో మాట్లాడుతుంది బ్రో, దోస్తులతో పైసలు అని దమ్ముడు బ్రో. మళ్ళీ సాగు. గాయస్ ఇప్పుడు ఒక ర్యాప్ గుర్తొచ్చింది, అందుకోండి. అజయ్ బీట్ బాక్స్ కొట్టరా. వీడు రేపు గుండు కొట్టుకుంటున్నాట, దానికోసం ర్యాప్. కొట్టుకో కొట్టుకో గుండు నువ్వు కొట్టుకో, వచ్చిన ఒట్ట పట్టుకో. కొట్టుకో గుండు నువ్వు కొట్టుకో, వచ్చిన ఒట్ట పట్టుకో. సారీ, గుండు నువ్వు కొట్టుకుంటే ఎంటికలు పోతాయి, ఒట్ట నాది పట్టుకుంటే మంచిగా అయిపోతావు. కొట్టుకో గుండు నువ్వు కొట్టుకో, వచ్చిన ఒట్ట పట్టుకో. లింకిట్ ఇట్లా కూడా కొట్టవచ్చు, అర్థమైందా? మన బండి ఎక్కువ రిచ్ వాళ్ళు ఇట్లా కొడతారు. బండి నడపడానికి ఓపిక లేకపోతే ఒక కోటర్ బుక్ చేసుకొని డెలివరీ ముఖ్యం, డెలివరీ పోవాలి. ఇంకా ఎట్లా కొడితే గాయస్ 2 బండ్ల మధ్య నలిగిపోయిన టోస్ట్ లాగా అయిపోయింది నా బతుకు. అమ్మ టోస్ట్ అంటే ఎన్ని బండ్లు అంటే అక్కడ ఏదో ఉంటుంది కదరా మధ్యలో చికెన్ బర్గర్ల మధ్యలో ఇట్లా మొట్ట నిజంగా చూపిరా వాళ్ళకి మొట్ట గ్యాప్ ఉంది సుల్లిగానికి అయినా వీడియో ఆన్ చేస్తే వెనకాల జరుగుతుంది కొడుకులు. అసలు అమ్మ 2 బండ్లు అమ్మో. అసలే ఇది స్ప్లెండర్ దీని మీదనే వీళ్ళు ఒక్కొక్కరు 200 కిలోలు ఉంటాడు. ఈడో 200, ఈడో 200 అనుకో. ఇంకోసారి బండి నేనేమో 50 కిలోల మనిషిని. ఇక నాకు ఏమవుతుంది ఏం అర్థమవుతలేదు. గ్యాస్ నన్ను ఎవరైనా సేవిస్తుంటే ప్లీజ్ మీరు మీ బండి తీసుకొని అర్జెంట్గా ఇక్కడికి రండి. ఏడున్నా మనం STP అంట, ఇది తార్నాక. అర్జెంట్గా తార్నాక రండి ఇప్పుడు ఇమీడియట్గా. నేను ఇలా ఆగుతా, నన్ను ఎవరైనా ఎక్కించుకొని మా దగ్గర దింపండి. ఇలా మధ్య నేను ఓలేకపోతున్నాను. శ్రీగ్రౌండ్ ప్లీజ్ తొందరగా రండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మా ఇంట్లో అందరు నిద్రపోయి ఉంటారు. సో ఇప్పుడు ఇంట్లోకి పోయి డిస్టర్బ్ చేసేదన్నా మనం వీడనే బ్లాగింగ్ చేయడం బెస్ట్. సో ఎంత ట్రై చేసిన టీంని గెలిపించలేకపోయినా, ఎందుకంటే టీం మనం ఒక్కరం పనిచేస్తే కాదు, టీం మొత్తం గెట్ టుగెదర్గా పనిచేయాలి. అప్పుడే మనం మ్యాచెస్ విన్ అవుతాం. సో మా చేయాలి అది లేకుండే. సో see you guys in the next vlog. Hope you guys enjoy the vlog and make sure to like, comment, share and subscribe. Until then, this is Shosai Kunkani signing off. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే నేనుంటా.